గత 30 సంవత్సరాలుగా చిరు వ్యాపారస్తులు తోపుడు బండ్లతో వ్యాపారాలు చేసుకుంటుంటే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా జీవీఎంసీ అధికారులు తోపుడు బండ్లను తొలగించడం సరికాదని సిఐటియు నాయకులు పి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఐటియు అనుబంధంగా గోపాలపట్నం జోన్ కమిటీ ఆధ్వర్యంలో విశాఖపట్నం తోపుడు బండ్ల చిల్లర వర్తక సంఘం సభ్యులు వేపగుంట జోన్ 8 కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మురళీలు మాట్లాడుతూ రోడ్డు ప్రక్కన బ్రతికే తోపుడు బండ్ల చిల్లర వ్యాపారస్తులను తొలగించకుండా యథావిధిగా ఎప్పటి మాదిరిగానే వ్యాపారాలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా గత 30 సంవత్సరాలుగా పండ్లు, కూరగాయలు, అల్పాహారాలు తదితర వ్యాపారాలు గోపాలపట్నం ఏరియాలో చేసుకొని సుమారు 450 కుటుంబాలు జీవనోపాధి చేసుకుంటున్నాయని తెలిపారు. చిరు వ్యాపారస్తులు జీవీఎంసీకి ప్రతిరోజు ఆశీలు కడుతున్నప్పటికీ ఇటువంటి చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం దీనిపై పునఃపరిశీలన చేసి వీరందరికీ ఎక్కడి వారికి అక్కడే వ్యాపారాలు చేసుకోవటానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో బుల్డోజర్ పాలన సాగుతోంది. ఏదో యూపీలో ఆదిత్యనాథ్ బుల్డోజ్ పాలన చేస్తున్నాడు అని చెప్పేసి పేపర్లో వార్తలు విన్నాం. కానీ ఇక్కడ ప్రత్యక్షంగా ఉపాధి కల్పించవలసినటువంటి పోయి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు స్వయం ఉపాధి చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద ఆధారపడకుండా రోడ్ల పక్కన బతుకుతున్నటువంటి ఈ తోపుడు బళ్ళు చిల్లర వర్తకులు ఎవరైతే ఉన్నారో స్ట్రీట్ వెండర్స్ అంటారు వీళ్ళకు ఒక చట్టం ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఆ జడ్జిమెంట్ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఆ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా 2007లో దాన్ని స్వీకరించింది, ఇక్కడ అమలు చేస్తూ ఉంది. ఆ చట్టం పేరు ఏమిటంటే వీధి విక్రేతల బ్రతుకు తెరువు చట్టము, బ్రతుకు తెరువు రక్షణ చట్టము. కానీ బ్రతుకు తెరువు రక్షణ చట్టాన్ని బ్రతుకు తెరువు లేకుండా చేసే విధంగా చేసే హక్కు ఈ ప్రభుత్వానికి ఎక్కడిచ్చారు? ఎక్కడుంది? సుప్రీంకోర్టు కంటే గొప్పదా హైకోర్టు? అలాగే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కానీ, టీడీపీ నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ వీళ్ళ మధ్య ఉన్నటువంటి వైరం ఏదైతే ఫుడ్ కోర్ట్ ఉందో దాని మీద వచ్చినటువంటి ఏవైతే ఇష్యూ ఉందో వాళ్ళ మధ్య ఉన్న గొడవ ఈరోజు నగరంలో ఉన్నటువంటిది. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నగరాలన్నింటిలో కూడా ఈ బడ్డీలన్నీ దయా దాక్షిణ్యం లేకుండా పగలగొట్టడం, తోసేయడం, అందులో ఉన్న సామాన్ అంతా కూడా వేల రూపాయలు విలువైనటువంటి, లక్ష రూపాయలు విలువైనటువంటి సామాన్లన్నీ కూడా పాడు చేసేసే పద్ధతుల్లో ఈ యొక్క ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే జీబీఎంసీ వాళ్ళు మొత్తం పోలీస్ యంత్రాలని తీసుకొచ్చి బుల్డోజర్ తీసుకొచ్చి మొత్తం అంతా ఈ బ్రతుకు తెరువు రక్షణ కాకుండా వీధి పాలు చేయడం అనేది జరుగుతోంది. అంతే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మాకు జీఎంసీ నుంచి కనీసం ఒక నోటీసు కానీ ఒక కబురు కానీ లేకుండా అర్ధార్థంగా తెల్లవారు వచ్చి మొత్తం బళ్ళన్నీ తీసుకుని వెళ్ళిపోయారు. ఇది ఎంత దుర్మార్గం చర్య అంటే కనీసం ఒక వ్యక్తికి ఒక సమాచారం ఇవ్వాల్సిన జ్ఞానం కూడా లేదా నేను అడుగుతున్నాను. వీళ్ళు మేము వేలకు వేలు సరుకులు తెచ్చుకొని రోడ్ల మీద పెట్టుకొని మేము చక్కగా వ్యాపారం చేసుకుంటున్నాం. మేమేం గంజాయి అమ్మటం లేదు, స్మగ్లింగ్ చేయటం లేదు, మందు అమ్మటం లేదు. మేము ఆ వచ్చిన 300, 200తో మా భార్య పిల్లలు పెంచుకొని ఇంటెద్ది కట్టుకొని కరెంటు బిల్లు కట్టుకొని మేము పిల్లలు చదివించుకుంటున్నాం.